అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కొన్నిసార్లు మనందరము కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మేలును అనుభవిస్తాం, కొన్నిసార్లు కీడు అనుభవించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటాం, కొన్నిసార్లు అనారోగ్యం ఎదురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఆర్థికంగాను అన్ని విషయాల్లో ఘనంగా ఉంటాం. మరి కొన్నిసార్లు చూస్తే చాలా దీనంగా దిక్కుతోచని పరిస్థితులను మనం కొన్నిసార్లు ఎదుర్కొంటూ ఉంటాం. ఎటు చూసినా మూయబడిన ద్వారాలు కనబడుతూ ఉంటాయి. ఎటు చూసినా బాధ కలిగించే మాటలు, బాధ కలిగించే మనుషులు, బాధ కలిగించే కృంగజేసే పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ ఒక్కటి మనం నేర్చుకున్నట్లయితే మన జీవితం అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటుంది, అన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవించగలుగుతాం, అన్ని విషయాల్లో మనం ఘనంగా జీవించగలుగుతాం. ఈ ఒక్కటి ఏంటో నేర్చుకుందాం. ముందుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. అవును, మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా ఇప్పుడు మనం నేర్చుకుపోయే ఈ ఒక్కటి మన జీవితంలో ఉంటే చాలు. ఈ ఒక్కటి కనుక మనం నేర్చుకున్నట్లయితే మన జీవితం అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండగలుగుతాం, అన్ని విషయాల్లో సంతోషంగా జీవించగలుగుతాం, అన్ని విషయాల్లో కూడా మనం ఘనంగా ఉండగలుగుతాం. ఇంకెప్పుడు నిరుత్సాహం అనేది మనల్ని వెంబడించదు. ముందుగా బైబిల్ పండితులైనటువంటి జేమ్స్ గారి గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. అతడు తన కార్యాలయంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక తల విరబోసుకున్నటువంటి ఒక చక్కటి అందమైన స్త్రీ వస్తుంది. వచ్చినప్పుడు ఆమె తన ముఖాన్ని గమనిస్తున్నాడు. ఆమె చాలా కోపోద్రేకంతో ఉన్నట్లు తనకు అర్థమవుతుంది జేమ్స్ గారికి. ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ వచ్చి కోపంగా, మీరెందుకు నా భర్త గారికి క్రైస్తవ పుస్తకాలను, కరపత్రికలను అన్నింటిని ఇస్తున్నారు, ఎందుకు మత మార్పిడి చేయవచ్చు అనుకుంటున్నారా ఏంటి అని చాలా సీరియస్గా మాట్లాడుతుంది. అంతేకాదు కొన్ని బూతు మాటలు కూడా అతన్ని తిడుతూ ఉంటుంది. అతడు ఆమె మాట్లాడిన ఆ మాటలకి ఆవేదన చెంది, అమ్మా నీ భర్త గారే అడిగారు ఆ పుస్తకాలు, అందుకే నేను ఇచ్చానే తప్ప అని మాట్లాడుతున్నా, సముదాయించుతున్నా కూడా, అసలు ఏంటో చెప్తున్నా కూడా ఆమె వినడం లేదు. ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా ఆమె అసలు ఊరుకోవట్లేదు, మాట వినడం లేదు కూడా. మరింత ఎక్కువగా రెచ్చిపోయి అనరాని మాటలు అంటూ ఉన్నది. అప్పుడు బైబిల్ పండితులైనటువంటి జేమ్స్ చాలా ఒత్తిడికి గురైపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారిపోయాడు. చుట్టూ ఎంతో అందరూ చూస్తున్నారు, అవమానంగా అనిపిస్తుంది తనకి. అతడు గొప్ప ఉద్యోగి అయ్యుండి, బైబిల్ పండితుడు అయ్యుండి ఇలాంటి మాటలు పడవలసి వస్తుంది అని చాలా కృంగిపోతూ ఉన్నాడు. ఆ రోజు అతడు తీర్మానించుకున్నాడు, ఈరోజు ఎలాంటి వెదరైనా కూడా నేను ఎక్కువ సమయం, ప్రతిరోజు కంటే కూడా ఎక్కువ సమయం దేవునితో గడపాలి, ఎక్కువ సమయం నేను దేవుని స్తుతించాలి, ఎక్కువ సమయం నేను దేవుని సంతోషపెట్టాలి, దేవునితో ఈరోజు నేను సహవాసం చేయాలి అని అనుకున్నాడు. ఆయన అనుకున్నాడో లేదో, తీర్మానించుకున్నాడో లేదో, ఒక పరిస్థితి అతని జీవితంలో ఈ రీతిగా తలెత్తింది. మనం కూడా చాలాసార్లు ఇటువంటి సందర్భాలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. మనం ఎప్పుడైతే ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకుంటామో, ఎప్పుడైతే ఈరోజు సంఘంలో మొదటగా వెళ్ళాలి అనుకుంటామో, లేకపోతే ఈరోజు నేను అధిక సమయం దేవునితో ఎక్కువ గడపాలనుకుంటామో, ఇంకా ఆ రోజే అన్ని విషయాల ప్రతికూలతలను మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఎన్నో విచిత్రమైన వ్యక్తులు పరిచయం అవ్వడం, విచిత్రమైన మాటలు పడవలసి వస్తుంది, విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? అలాంటప్పుడు మనం తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉంటున్నామా? మనం ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సహవాసం చేయాలని ఆశపడతామో అప్పుడే ఎక్కువ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే వాక్యంలో కూడా మనం చూడవచ్చు, వారు దేవుణ్ణి ఆరాధించడానికి అరణ్యంలోనికి వెళ్తాము అని ఫరోని అడిగినప్పుడు ఫరో ఏమంటాడు, వీరు సోమరులరా, వీరు వెట్టి పనులు అధికపరచండి, వీరికి పని భారాన్ని అధికపరచండి, వీరికి ఇవ్వవలసిన జీతాన్ని కూడా తగ్గించండి అని పని భారాన్ని అధికంగా ఇంకా పెంచాడు. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించాలనుకుంటామో, స్తుతించాలనుకుంటామో, ప్రార్థించాలనుకుంటామో, దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళాలనుకుంటామో అప్పుడే అనేకమైన ఆటంకాలు ఎదురవ్వడం, అనేక పనుల భారం పెరగడం, విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉంటున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు చాలా ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఆ సమయంలో మాట్లాడే మాటకి తర్వాత గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం.
అది మంచే కానీ చెడే కానీ దాని ప్రతిఫలం మాత్రం తప్పక అనుభవిస్తాం. దాన్ని బట్టే మనం దేవుని జయించేలాగా చేస్తున్నామా, సాతాన్ని జయించేలాగా చేస్తున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. అటువంటి ఒత్తిడికి గురైనప్పుడు మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో దాన్ని బట్టే మనం సాతానికి మహిమనిస్తున్నామా, దేవునికి మహిమనిస్తున్నామా అనేది చాలా ఆధారపడి ఉంటుంది. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది అపవాది తీసుకొచ్చే ఒక పోరాటం. ఆ పోరాటంలో అపవాది గెలుస్తున్నాడా, దేవుడు గెలుస్తున్నాడా అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. అక్కడ యుద్ధరంగంలో దావీదు కేవలం నిలబడ్డాడు, ఒక రాయిని మాత్రమే విసిరాడు, కానీ యుద్ధము దేవుడు చేశాడు. అక్కడ యెహోషాపాతు గారు సైన్యముతో సహా ఆ యుద్ధరంగంలో నిలబడి కేవలం స్తుతించాడు. యెహోవా కృప నిరంతరముండును, ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ అంటూ ఆయన నామానికి స్తుతి చెల్లిస్తూ నిలబడ్డాడు. కేవలము ఆ యుద్ధ భూమిలో కేవలం నిలబడ్డాడు, కానీ యుద్ధము దేవుడు చేశాడు. ఒత్తిడికి గురైనప్పుడు మాట్లాడే మాటలు చాలా విలువైనవి. కాబట్టి అటువంటి సందర్భాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం గ్రహింపు కలిగి ఉండాలి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. ఓకే, ఇది అపవాది తీసుకొచ్చే పోరాటం కాబట్టి నేను సహనంతో ఓర్పుతో దీన్ని డీల్ చేయాలి అని మనం నేర్చుకోవాలి. వెంటనే రాకపోవచ్చు, కానీ కొద్దిగా నెమ్మదిగా మనం అలవాటు చేసుకున్నట్లయితే అది మన ఒక జీవితంలో ఒక భాగంగా మార్చబడుతుంది. కాబట్టి ఇక్కడ జేమ్స్ అనే వ్యక్తి కూడా తను అనుకున్నాడు, నేను ఈరోజు ఏదేమైనా సరే ఎక్కువగా స్తుతించాలి అని అనుకున్నాడు, కానీ ఈ పరిస్థితి ఎదుర్కొన్నాడు. మనం కూడా ఎప్పుడైనా ఇలాగే ఉంటాం కదండి. ఏదైనా విచిత్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవగానే వెంటనే నా మూడ్ ఆఫ్ అయిపోయింది, నేను ఇంకా స్తుతించను, నేను ఇంకా దేవుని సన్నిధికి రావడానికి నాకు మనసు లేదు, నేను ఈరోజు ఇంకా ప్రార్థించలేను అనుకుంటూ ఉంటాం కదా. అతడు జేమ్స్ అనే వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు. నేను ఎంతో స్తుతిద్దాం అనుకున్నాను ఈరోజు, కానీ నా హృదయం అంతా పాడైపోయింది, ఇంకా నేను స్తుతించలేను, ఇంకా నేను ఎలా స్తుతించగలుగుతాను, ఇంత మైండ్ ఇంత డిస్టర్బ్ అయిపోయింది, నేను ఎలా స్తుతిస్తాను అనే ఆలోచనలు ఆయనను స్తుతించకుండా ఆపివేశాయి. అప్పుడు ప్రభు తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇటువంటి స్త్రీ నీకు భార్యగా ఉండనందుకు నీవెందుకు స్తుతించకూడదు అని అన్నాడు. అవును కదా, ఇటువంటి స్త్రీని అతడు భార్యగా కలిగి ఉండనందుకు దేవుని స్తుతించాలి అని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు వెంటనే జేమ్స్ గారు ఏం చేస్తాడంటే, అవును కదా, నాకు ఎంత చక్కటి భార్యనిచ్చావేసి అని కృతజ్ఞతలు, నా భార్య ఎప్పుడూ ఈ రీతిగా గయ్యాలిగా గొడవ పెట్టుకోలేదు, నీ కృతజ్ఞతలు, నాకు చక్కటి భార్యనిచ్చావు, నీ కృతజ్ఞతలు, నాకు ఇటువంటి భార్యనివ్వనందుకు నీ కృతజ్ఞతలు అంటూ అటువంటి భార్యనివ్వనందుకు చెప్తున్నాడు, మంచి భార్యనిచ్చినందుకు చెప్తున్నాడు. అలా ఎప్పుడైతే చెప్పడం స్తుతించడం ప్రారంభించాడో ప్రభు యొక్క ఉన్నతమైన సన్నిధి అతను అనుభవించాడు. చూసారా, మనం కూడా చాలాసార్లు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితిని బట్టి మనం అక్కడే కృంగిపోయి ఆగిపోతూ ఉంటాం. ఇంకా ఈరోజు నేను స్తుతించలేను, నాకు మనసు లేదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక్క సెకండ్ కనుక మనం దాన్ని జయించినట్లయితే, ఒకే ఒక సెకండ్ చాలు, దాన్ని జయించి ఒక్క సెకండ్ నోరు తెరిచినట్లయితే మన నోరు ఆగదండి. ఇంకా అప్పుడు ఇచ్చే దేవుని కృప చాలా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు దేవుడు తానే మనలో నుండి ఊహింపశక్యం కాని మూలుగులతో ప్రార్థిస్తాడు. దేవుని యొక్క సన్నిధి ద్వారా మనం స్తుతించగలుగుతాం. అప్పుడు చేసే స్తుతి నిజంగా చాలా ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క సెకండ్ మీరు కనుక జయించినట్లయితే మీరు ప్రభు యొక్క గొప్ప ఉన్నతమైన హస్తము ద్వారా గొప్ప కార్యాలను పొందుకోగలుగుతారు. ఇక్కడ అతడు స్తుతించాడు, తన భార్యను బట్టి, తన బిడ్డలను బట్టి, తన బంధుమిత్రులను బట్టి ఎంతో 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 స్తుతిస్తూనే ఉన్నాడు. నూతన బలం పొందుకున్నాడు, ఉత్సాహాన్ని పొందుకున్నాడు. అతను అనుకున్నాడు, నేను స్తుతించలేనేమో అని. కానీ ఒక్క సెకండ్ అతడు దాన్ని జయించడానికి సమయం పట్టింది. కానీ అతడు జయించిన వెంటనే అతని స్తుతి ఎంతో శక్తివంతంగా మార్చబడింది. అవును కదా, స్తుతి జీవితమే నిండైన జీవితం, స్తుతి జీవితమే ఆనందకరమైన జీవితం, స్తుతి జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం, స్తుతి జీవితమే సంతోషకరమైన జీవితం. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అవును, యెహోవా యందు ఆనందించటం వలన మనము బలం పొందుకుంటామంట. యెహోవా యందు ఆనందించటం మనకు బలమై ఉన్నది. ఆయన యందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్తున్నాను, ఆనందించుడు అని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. ఎక్కడి నుండి? జైల్లో నుండి చెప్తున్నాడు. అతనికి తెలుసు ప్రభునందు ఆనందించటం వలన ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయో. అందుకే ఒక వ్యక్తి తన పర్సును పోగొట్టుకుంటాడు. తన పర్సును పోగొట్టుకున్నప్పుడు అతడు వెంటనే, మనమైతే అయ్యో నా పర్సు పోయింది, అందులో డబ్బులు పోయాయి, అందులో ఇవి పోయాయి, అవి పోయాయి, అన్నీ పోగొట్టుకున్నాను అని చెప్పి వాపోతూ ఉంటాము, మొరపెడుతూ ఉంటాము. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవా, ఇంతవరకు ఎన్నడూ నా పర్సు పోనందుకు నీ కృతజ్ఞతలు,
ఇంతవరకు నా డబ్బును ఎప్పుడు నేను కోల్పోకుండా నాకు మంచి కాపుదలను ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. నేను దొంగను కానందుకు నీ కృతజ్ఞతలు. నేను కోల్పోయింది డబ్బు మాత్రమే, నన్ను కోల్పోలేదు, నా ప్రాణాన్ని కోల్పోలేదు, నాకున్న సమస్తాన్ని నేను కోల్పోలేదు, కొంత మాత్రమే నేను కోల్పోయాను అని తను కోల్పోయిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాడు, తనకు ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా చిన్న గాయం తగిలిందనుకోండి, దాన్ని బట్టి కూడా మనం స్తుతించాలి, దాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించటం నేర్చుకోవాలి. ఇది ఒక్కటి నేర్చుకున్నట్లయితే నిజంగా మన జీవితం చాలా ధన్యకరంగా మారుతుంది. ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, గాయమైందనుకోండి, ప్రభువా ఇంతకుముందు ఎన్నడూ ఇటువంటి గాయం తగిలినందుకు, నువ్వు తగలకుండా కాపాడినందుకు నీ కృతజ్ఞతలయ్యా. ఈ గాయం నువ్వు మాన్పే దేవుడు అని నీ వాక్కు సెలవిస్తుంది. ఈ యెహోవా రాఫా నాకున్నందుకు నీ కృతజ్ఞతలయ్యా, ఈ గాయమును మాన్పినందుకు నీ కృతజ్ఞతలయ్యా అని ఇలాంటి మాటలతో మనం ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తామో, జరిగిన దాన్ని బట్టి, ఇంతకుముందు దేవుడు ఏ రీతిగా కాపాడాడో, ఇక ముందు దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈ మూడిటిని బట్టి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో బట్టి మనం స్తుతించినట్లయితే నిజంగా మన జీవితంలో గొప్ప మేళ్లను ప్రతిఫలంగా పొందుకుంటాం. ఆయన వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులు మేలైన దానిని ప్రతిఫలంగా పొందుకుంటారంట. కాబట్టి స్తుతించడం దేవుని చిత్తం. అందరం చాలామంది అడుగుతుంటాం, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడుగుతూ ఉంటారు. దేవుడు తన చిత్తాలను వాక్యంలో బయలుపరిచాడు. అందులో ఒక చిత్తం ఏంటంటే మీరు ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం. ఇలాగ చేయటం మీ విషయంలో దేవుని చిత్తము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని స్తుతించటం మనకు మనోహరము, మన జీవితాలకు మంచిదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ విషయాలు ఎదురవని, ఏది కోల్పోని, ఏది జరగని, ఒక్క మాట మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే నా దేవుడు నాకు మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగించుచున్నాడు, కాబట్టి నేను ఆయనను స్తుతిస్తాను. ఈ మాటను గుర్తు చేసుకున్నట్లయితే మనం ఎటువంటి సందర్భాలు ఎదురవని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవని, ఎటువంటి నష్టాలు ఎదురవని, ఎటువంటి గాయపరచబడే పరిస్థితులు ఎదురవని, ఎటువంటి కృంగజేసే పరిస్థితులు ఎదురవని, ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురవని, ఎటువంటి ఉన్న స్థితి నుండి దిగజారిపోయిన పరిస్థితి అయినా కూడా మనం ఆ స్థితిలో కూడా స్తుతించగలుగుతాం. అందుకే కదా దావీదు సింహాసనం మీద ఉన్న స్తుతించాడు, మరలా తిరిగి పారిపోతున్నప్పుడు, బండసందులో దాక్కుంటున్నప్పుడు, శత్రువుల మధ్య తరమబడుతున్నప్పుడు అప్పుడు కూడా స్తుతించాడు. స్తుతి యొక్క శక్తి, స్తుతిలోని విలువ ఎరిగిన వారు స్తుతించటం మానరండి. ఏ స్థితిలో ఉన్నా స్తుతిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, దావీదుకు తెలుసు, యెహోషాపాతు గారికి తెలుసు, యెహోషువకు తెలుసు, పౌలుశీలకు తెలుసు, వారికి తెలుసు స్తుతిలో ఎంత శక్తి ఉందో, స్తుతి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి నిలబెడుతుందని వారికి తెలుసు. వారిని గొప్పగా హెచ్చించేది స్తుతి అని తెలుసు. దేవుడు నన్ను సృష్టించుకుందే స్తుతించడానికి అని వారు స్పష్టంగా ఎరిగి ఉన్నారు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా స్తుతించారు. దానియేలు సింహాల గుహలో ఉన్నా కూడా స్తుతించాడని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన వాక్యంలో సెలవిస్తుంది, దినమునకు ముమ్మారు దేవుని ప్రార్థించుటకు, స్తుతించుటకు అని స్పష్టంగా ఉంటుంది. ముమ్మారు ఆయనను స్తుతించడానికి ఇంటికి వెళ్ళేవాడంట. మరి ఇంటికి వెళ్ళిన వ్యక్తి శ్రమ ఎదురవుతుంది అని తెలిసినా కూడా స్తుతించడానికి వెళ్ళిన వ్యక్తి సింహాల గుహలో ఉన్న కూడా స్తుతిస్తాడు కదా. అక్కడ స్తుతించటం మానివేస్తాడా? లేదు. ఆయన అక్కడ స్తుతించాడు కాబట్టే అక్కడ సింహాల నోర్లు మూయబడ్డాయి, నేను నమ్ముతున్నాను. కాబట్టి మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, మనకు విరోధంగా ఎటువంటి పరిస్థితులు లేసినా కూడా వాటి నోర్లను మూయించగలిగిన సామర్థ్యం స్తుతిలో ఉంది. మనం స్తుతించగా ప్రభువే మన పక్షాన జోక్యం చేసుకుంటాడు. మనం స్తుతిస్తుంటుండగా ప్రభువే మన పక్షాన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మన కొరకు పరలోక ద్వారాలను తెరిచే దేవుడు మనం స్తుతిస్తూ ఉంటుండగా. గిద్యోను తన కంఠబూర ఎత్తి అక్కడున్న వారందరూ 300 మంది కలిసి దేవుని స్తుతించారు, కేక వేశారు. ఎరుక గోడలు కూల్చబడ్డానికి ఇశ్రాయేలులందరూ కలిసి కేక వేశారు. అది ఒక రకమైన స్తుతి. వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కనబరిచారు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని కనబరచండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏదైనప్పటికీ నా దేవుడు నాకు మేలు కలిగిస్తాడు, నా దేవుడు మంచి చేస్తాడు, నా దేవుడు మంచి జరిగించబోతున్నాడు, నా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలొచ్చును అని సెలవిచ్చాడు కదా. నా దేవుడు మంచి చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు, నాకు ద్వారాన్ని తెరవబోతున్నాడు, నా జీవితంలో మరలా ఒక చిగురు వస్తుంది, నా కుటుంబంలో ఒక మంచి శుభ కార్యం జరుగుతుంది, శుభ సమాచారం నేను వింటాను. ఇలాంటి మాటలను ఎప్పుడైతే మనం స్తుతిగా పలుకుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే పలుకుతూ మన జిహ్వఫలం అర్పిస్తూ ఉంటామో, నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఏది ఎదురవుతున్నప్పటికీ, దేనితో మీరు పోరాడుతున్నప్పటికీ దానిలో స్తుతించడం నేర్చుకోండి. మీకు ఇవ్వవలసిన వారు
ఇచ్చులాగున కూడా దేవుడు చేస్తాడు. మీరు ఇవ్వవలసిన స్థితిలో ఉంటే ఒకవేళ మీకు ఇచ్చే సామర్థ్యం ఇస్తాడు. మీరు ఎదుర్కొంటున్న దేనిలోనైనా జయాన్నిచ్చుటకు దేవుడు సమర్థుడు. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పోరాడుతూ అక్కడే ఆగిపోని అవసరం లేదు. దేవుని స్తుతిస్తూ ఉంటుండగా మీ పక్షాన పోరాడి దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. మనం పోరాడితే కొన్ని సందర్భాల్లో గెలుస్తామేమో, కొన్నిసార్లు గెలుస్తాం. చాలాసార్లు మన శక్తి పైన ఆధారపడితే మనం ఓడిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కానీ మనం ప్రభు పైన ఆధారపడితే, ప్రభు వైపు చూస్తే, ప్రభు మన పక్షాన యుద్ధం చేస్తే మనకు ఓటం అనేదే ఉండదు. యుద్ధము నిశ్చయముగా యెహోవాదే అని ప్రకటిస్తే నిశ్చయముగా విజయం మనదే. హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన నిత్యము స్తుతిద్దాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమెను స్తోత్రం. దేవ సర్వోన్నతుడ విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఫలింపచేయండి, ముద్రించండి. దేవ ఏది ఎదురైనప్పటికీ దేవ నిత్యము స్తుతించే సాధనాలుగా మలచమని, నిత్యము మా పెదవుల మీద స్తుతి గానం ఉండడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.